ఈ వీడియోలో 5th క్లాస్ ఈవీఎస్ 6th చాప్టర్ ఎవ్రీ డ్రాప్ ఈజ్ ప్రీషియస్ వర్క్ బుక్లోని వర్క్ షీట్ 6th నుంచి 9th వరకు తెలుసుకుందాం. వర్క్ షీట్ 6th లో ఫస్ట్ వన్ రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయడం. ఇటువైపు ఉన్న పదాలను ఇటువైపు రాయడం. లైవ్లీహుడ్, ఫిషర్ మ్యాన్, క్యాచింగ్, బోట్, క్రాబ్. లోబ్స్టర్, లోకల్ మార్కెట్, టూరిస్ట్, ప్లెజర్, రైడింగ్, టూరిజం, ఐలాండ్. నెక్స్ట్ వర్క్ షీట్ 6th లో సెకండ్ వన్ చూస్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ బాక్స్ అండ్ రైట్ అండర్ ద రిలవెంట్ పిక్చర్స్. క్రింద ఇచ్చిన చిత్రాలకు సరి అయిన పదాలను చూసి రాయాలి. మొదటి చిత్రం పంట్ అనగా బల్లకట్టు, రెండవది షిప్, మూడవది బోట్, నాలుగవది మోటార్ బోట్. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. క్రింది ప్రశ్నకు సరైన సమాధానాలు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, హౌ కెన్ యూ సే దట్ ద రివర్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లవ్లీహుడ్ ఫర్ ఫిషర్మెన్? అనగా నదులు చేపలు పట్టే వారికి జీవనాధారం అని ఎలా చెప్పగలవు? ఆన్సర్ ఈస్ మెనీ పీపుల్ మేక్ దే లైవ్లీహుడ్ బై క్యాచింగ్ ఫిష్ ఇన్ ద రివర్. They go on boats across the river and catch a variety of fishes, crabs or lobsters using nets. They live with the money by selling them in local markets. Therefore, we can say that the river is the source of livelihood for the fishermen. అనగా నదిలో చేపలు పట్టుకుని చాలా మంది జీవనోపాధి పొందుతున్నారు. వారు నది మీదుగా పడవలపై వెళ్లి వలలను ఉపయోగించి వివిధ రకాల చేపలు, పీతలు, రొయ్యలు పట్టుకుంటారు. వాటిని స్థానిక మార్కెట్లలో విక్రయించి వచ్చిన డబ్బుతో జీవిస్తున్నారు. కావున చేపలు పట్టే వారికి నది జీవనాధారం అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వర్క్ షీట్ 6లో థర్డ్ వన్ పుట్ రైట్ మార్క్ ఫర్ ద థింగ్స్ దట్ ఫ్లోట్, సర్కిల్ ఫర్ దోస్ దట్ సింక్. అనగా క్రింది పట్టికలో మునిగే వాటికి సర్కిల్, మునగని వాటికి టిక్ మార్కు గుర్తించాలి. అనగా ఈ పట్టికలో ఈ గడిలో ఇచ్చిన వస్తువులు ప్రయోగానికి ముందు మునుగుతాయో లేదో ఊహించండి. నెక్స్ట్ ప్రయోగం చేసిన తర్వాత గమనించిన ఫలితాన్ని రాయాలి. మొదటిది వుడెన్ పీస్ అనగా కర్ర ముక్క, దీనికి మునుగుతుంది అనుకుంటున్నాము. సో సింక్, సర్కిల్ మార్క్. కానీ ప్రయోగం చేసిన తర్వాత తేలుతుంది. సో ఫ్లోట్, సో టిక్ మార్క్. నెక్స్ట్ సెకండ్ది డిస్పోజబుల్ మీల్స్ ప్లేట్, ఒకసారి ఉపయోగించి పారవేసిన ఆహారపు ప్లేటు, ప్రయోగానికి ముందు తేలుతుంది. సో ఫ్లోట్. బట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ అనగా ప్రయోగం తర్వాత తేలుతుంది. నెక్స్ట్ స్పాంజ్, ఇది ప్రయోగానికి ముందు తేలుతుంది అనుకుంటున్నాను. సో ఫ్లోట్. బట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ ఇట్ విల్ సింక్ ఆఫ్టర్ సమ్ టైమ్, అనగా కాసేపటి తర్వాత మునుగుతుంది. సో సింక్. నెక్స్ట్ ఫోర్త్ది యాపిల్, ఎక్స్పెరిమెంట్ చేయకముందు మునుగుతుంది అనుకుంటున్నాం. సో సింక్. బట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈస్ ఫ్లోట్, అనగా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అది తేలుతుంది. సో ఫ్లోట్. నెక్స్ట్ ఆరెంజ్, ఎక్స్పెరిమెంట్కి ముందు మునుగుతుంది. సో సింక్. బట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ఫ్లోటింగ్, అనగా ఎక్స్పెరిమెంట్ తర్వాత అది తేలుతుంది. సో ఫ్లోట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ స్టీల్ గ్లాస్, ఎక్స్పెరిమెంట్కి ముందు మునుగుతుంది. సో సింక్. ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కూడా అది మునుగుతుంది. సో ఇట్ ఈస్ సింక్. నెక్స్ట్ వర్క్ షీట్ 7లో ఫస్ట్ది రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయడం. ఇండస్ట్రీస్, ఎఫ్లుయెన్స్, డైరీ, థర్మల్ పవర్, ట్రాజడీ, సారో. నెక్స్ట్ వర్క్ షీట్ 7లో సెకండ్ది వి యూజ్ వాటర్ ఫర్, అనగా నీటి యొక్క ఉపయోగాలు రాయాలి. నీటి వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఉపయోగాలు రాద్దాం. మొదటగా నీటిని డ్రింకింగ్ పర్పస్ గాను, అనగా త్రాగునీటి కొరకు ఉపయోగిస్తాం. సో డ్రింకింగ్. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్, అనగా జల విద్యుత్ గాను. నెక్స్ట్ అగ్రికల్చర్, అనగా వ్యవసాయానికి. నెక్స్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్, అనగా జల రవాణాగా. నెక్స్ట్ బోటింగ్, అనగా జల విహారంగాను. నెక్స్ట్ స్విమ్మింగ్, అనగా ఈత కొట్టడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ వర్క్ షీట్ 7లో థర్డ్ది చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ రైట్ బిలో ద పిక్చర్. సరైన ఆప్షన్ని ఎంచుకొని ఆ చిత్రం కింద రాయాలి. మొదటి చిత్రం, ఇక్కడ ఇందులో మనకి ఏం కనబడుతుంది? వేస్ట్ వాటర్ బయటకు రావడం కనబడుతుంది. సో ఇది సీవేజ్ ఫ్రమ్ ఇండస్ట్రీ, అనగా పరిశ్రమల నుండి వ్యర్థం. నెక్స్ట్ సెకండ్ చిత్రం డైరీ ఫార్మ్స్, అనగా పాల కొరకు పెంచే పశువులు. నెక్స్ట్ థర్డ్ చిత్రంలో మనకి ఏం కనబడుతుంది? వ్యవసాయ వ్యర్థాలు. సో అగ్రికల్చరల్ వేస్ట్. నెక్స్ట్ ఫోర్త్ చిత్రంలో ఏం కనపడుతుంది? బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, అనగా థర్మల్ పవర్ స్టేషన్. నెక్స్ట్ ఇమేజ్లో ఏం కనపడుతుంది మనకి? నదుల్లోకి విడుదలయ్యే వ్యర్థాలు. సో డ్రైన్ ఇన్ టు ద రివర్. నెక్స్ట్ వర్క్ షీట్ 7లో ఫోర్త్ వన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. కింది ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయడం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్? నీటి కాలుష్యానికి కారణాలు ఏంటి? ఆన్సర్ ఈజ్ chemical wastes from the industries, dairy farms, agricultural wastes of the thermal power station, wastes from the drain pipes or drain sewers, etc. are the causes of water pollution. అనగా పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు,
పాల పరిశ్రమలు, వ్యవసాయ వ్యర్థాలు, బొగ్గు కేంద్రం నుండి వచ్చే వ్యర్థాలు, మురికి కాలువ నుండి వచ్చే వ్యర్థాలు మొదలగునవి నీటి కాలుష్యానికి కారణాలు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మేక్ ఫ్లాష్ కార్డ్స్ షోయింగ్ ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. అనగా నీటి కాలుష్యం నివారణ చర్యలను సూచించే ఫ్లాష్ కార్డ్స్ ని తయారు చేయాలి. ఈ విధంగా చిత్రంలో చూపించినట్లుగా ఇలాంటివి చేయకూడదు అని సూచించే విధంగా ఫ్లాష్ కార్డ్స్ ని తయారు చేయాలి. నెక్స్ట్ వర్క్ షీట్ 8. వర్క్ షీట్ 8లో ఫస్ట్ వన్, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయడం. ఇటువైపు ఉన్న పదాలను యాస్టీస్గా ఇటువైపు రాయడం. ఆరిజినేట్, ఫ్లోట్, కలామిటీస్, డ్రాట్స్, హెవీ, సఫర్, క్యాటిల్, కంటామినేషన్. నెక్స్ట్ వర్క్ షీట్ 8లో సెకండ్ వన్, నేమ్ ద కలామిటీస్ దీస్ 3 పిక్చర్స్ సజెస్ట్. అనగా కింద ఇచ్చిన చిత్రాలను పరిశీలించి కారణాలను రాయండి. మొదటి చిత్రంలో ఏం కనబడుతుంది మనకి? కరువు, సో డ్రాట్. నెక్స్ట్ సెకండ్ చిత్రంలో మనకి నీటి కొరత కనబడుతుంది, సో వాటర్ స్కేర్సిటీ. నెక్స్ట్ థర్డ్ చిత్రంలో మనకి వరదలు కనబడుతుంది, సో ఫ్లడ్. నెక్స్ట్ వర్క్ షీట్ 8లో థర్డ్ వన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎన్నుకోవడం. ఫస్ట్ క్వశ్చన్, రివర్ వంశధార ఈజ్ లొకేటెడ్ ఇన్ డాష్. అనగా వంశధార ఎక్కడ ఉంది? మనకి ఏపీ మ్యాప్లో వంశధార ఫ్లో అయినట్టు ఉంది, కానీ దాని ప్రదేశము ఒడిశాలో ఉంది, సో ఆన్సర్ ఈజ్ సి, ఒడిశా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద జర్నీ ఆఫ్ కృష్ణా రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్. మనం చదువుకున్నాం కదా కృష్ణా నది మహాబలేశ్వరం నుంచి మొదలవుతుంది అని, సో ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హంసల దీవి ఈజ్ లొకేటెడ్ ఇన్ డాష్ డిస్ట్రిక్ట్. హంసల దీవి ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఈజ్ కృష్ణా, సో సి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫిషర్మ్యాన్ గో ఫర్ ఫిషింగ్ ఆన్ డాష్. చేపలు పట్టేవారు దేని మీద చేప వేటకు వెళ్తారు? ఆన్సర్ ఈజ్ బోట్, సో ఏ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇన్ 2019 డాష్ సిటీ వాజ్ ఫ్లడెడ్. అనగా 2009లో ఏ సిటీకి వరదలు వచ్చింది? ఆన్సర్ ఈజ్ కర్నూల్, సో ఏ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, డాష్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ఫ్లడింగ్. వరదలకు ఒక కారణం. ఆన్సర్ ఈజ్ హెవీ రెయిన్, సో బి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ద లీఫ్ డాష్ ఆన్ ద వాటర్. అనగా ఆకు నీటిపైన తేలుతుందా మునుగుతుందా? అనగా నీటిపైన ఆకును వేసినప్పుడు అది తేలుతుంది, ఫ్లోట్స్, సో బి ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, డాష్ సిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ. అనగా కృష్ణా నది ఒడ్డున ఏ సిటీ ఉంది? ఆన్సర్ ఈజ్ విజయవాడ, ఏ. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, డాష్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ కృష్ణ. అనగా క్రింది వాటిలో కృష్ణా నది యొక్క ఉపనది ఏది? గాయత్రి, సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ 10th క్వశ్చన్, ప్రకాశం బ్యారేజ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ డాష్ రివర్. ప్రకాశం బ్యారేజ్ ఏ నది మీద కట్టారు? ఆన్సర్ ఈజ్ కృష్ణ, సో సి. నెక్స్ట్ వర్క్ షీట్ 9. వర్క్ షీట్ 9లో అసెస్మెంట్, ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. అభ్యసన మెరుగుపరచుకోవడం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ రివర్స్. నదుల వలన ఉపయోగాలు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ద యూజెస్ ఆఫ్ రివర్స్. అనగా నదుల యొక్క ఉపయోగాలు. ఫస్ట్ పాయింట్, వాటర్ ఈజ్ అవైలబుల్ ఫర్ డ్రింకింగ్ నీడ్స్. అనగా త్రాగునీటి అవసరాలకు నీరు లభిస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, అగ్రికల్చర్ గెట్స్ ద వాటర్ ఇట్ నీడ్స్. వ్యవసాయానికి అవసరమైన నీరు అందుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఫర్ హైడ్రో పవర్ జనరేషన్. అనగా జల విద్యుత్ ఉత్పత్తికి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఫర్ వాటర్ ట్రాన్స్పోర్ట్. అనగా జల రవాణాకి. ఫిఫ్త్ పాయింట్, యూస్ఫుల్ ఫర్ వాటర్ బోటింగ్. అనగా జల విహారానికి ఉపయోగపడను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ కృష్ణ. కృష్ణా నది యొక్క ఉపనదులు ఏవి? ఆన్సర్ ఈజ్ భీమా, గాయత్రి, ఘట్టప్రభ, కోయినా, మలప్రభ, మున్నేరు, నిరా, పాలెం, పంచగంగ, తుంగభద్ర, వేమన. వైర రివర్స్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా రివర్. అనగా భీమా, గాయత్రి, ఘట్టప్రభ, కోయినా, మలప్రభ, మున్నేరు, నిరా, పాలెం, పంచగంగ, తుంగభద్ర, వేమన, వైర నదులు కృష్ణా నదికి ఉపనదులు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ వాటర్ పొల్యూషన్. నీటి కాలుష్యం గురించి క్లుప్తంగా రాయండి. ఆన్సర్ ఈజ్ డ్యూ టు కెమికల్ వేస్ట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్, డైరీ ఫార్మ్స్, అగ్రికల్చరల్ వేస్ట్స్ ఆఫ్ ద థర్మల్ పవర్ స్టేషన్, వేస్ట్స్ ఫ్రమ్ ద డ్రైన్ పైప్స్, వాటర్ పొల్యూషన్ వాజ్ హ్యాపెనింగ్. Many species of aquatic life are losing their lives due to water pollution. People who drink such water are suffering from various diseases. వాటర్ పొల్యూషన్ కాజెస్ మెనీ డిసీజెస్. అనగా పరిశ్రమల నుండి వచ్చే రసాయన వ్యర్థాలు, పాల పరిశ్రమలు, వ్యవసాయ వ్యర్థాలు, బొగ్గు కేంద్రం నుండి వచ్చే వ్యర్థాలు, మురికి కాలువ నుండి వచ్చే వ్యర్థాల వలన నీరు కలుషితం అవుతుంది. అట్టి నీటి కాలుష్యం వలన నీటిలో జీవిస్తున్న చాలా రకాల జీవరాశులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అలాంటి నీరు తాగే ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. నీటి కాలుష్యం వలన అనేక వ్యాధులు ప్రబలుతాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డ్రైయింగ్ అప్ ఆఫ్ రివర్స్. నదులు ఎండిపోవడానికి కారణాలేంటి?
ఆన్సర్ ఈజ్ ద రీజన్స్ ఫర్ డ్రైయింగ్ అప్ ఆఫ్ రివర్స్. నదులు ఎండిపోవడానికి గల కారణాలు. ఫస్ట్ పాయింట్, ఇన్ఎడిక్వేట్ రెయిన్ఫాల్ ఇన్ ఏ టైమ్లీ మేనర్, అనగా సకాలంలో సరిగా వర్షాలు పడకపోవడం. సెకండ్ పాయింట్, చేంజెస్ ఇన్ ద వెదర్, అనగా వాతావరణంలో వచ్చిన మార్పులు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ మోస్ట్లీ ఆన్ రివర్స్, అనగా నదులపై ఎక్కువగా ఆనకట్టల నిర్మాణం చేయడం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ది వాటర్ ఇన్ ద రివర్స్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫిష్ పాండ్స్ యూజింగ్ మోటార్స్, అనగా నదులలోని నీటిని ఎక్కువగా మోటార్లు ఉపయోగించి వ్యవసాయము, చేపల చెరువులకు ఉపయోగించడం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఆక్యుపెన్సీస్ ఇన్ ద రివర్ బేసిన్ ఎక్సెట్రా, అనగా నదీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు మొదలగునవి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, కలెక్ట్ శాంపిల్స్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ డిఫరెంట్ వాటర్ రిసోర్సెస్ అండ్ డిస్కస్ విచ్ వాటర్ ఈజ్ సూటబుల్ ఫర్ డ్రింకింగ్, అనగా వివిధ నీటి వనరుల నుండి నీటిని సేకరించి ఏ నీరు తాగడానికి అనుకూలంగా ఉందో చర్చించండి. ఆన్సర్ ఈజ్ మీ అండ్ మై ఫ్రెండ్స్ వర్ కలెక్టెడ్ వెల్ వాటర్, పాండ్ వాటర్, రివర్ వాటర్, కెనాల్ వాటర్, బోర్వెల్ వాటర్, ట్యాప్ వాటర్, అనగా నేను నా స్నేహితులు కలిసి బావి నీరు, చెరువు నీరు, నది నీరు, కాలువ నీరు, బోర్వెల్ నీళ్లు, ట్యాప్ వాటర్ సేకరించాం. ట్యాప్ వాటర్ అనగా కుళాయి నీరు. We discussed which water is suitable for drinking, అనగా ఏ నీరు త్రాగడానికి అనుకూలంగా ఉన్నాయో చర్చించాము. The collected water was poured into separate glasses and tested. సేకరించిన నీటిని వేర్వేరు గ్లాసుల్లో పోసి పరీక్షించాము. We determined that the tap water in the collected water was suitable for drinking. మేము సేకరించిన నీళ్లలో కుళాయి నీరు త్రాగడానికి అనుకూలంగా ఉందని నిర్ణయించాము. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పీపుల్ ఆన్ హౌ డ్రాట్స్ ఆర్ ఫ్లడ్స్ హ్యావ్ ఎఫెక్టెడ్ దేర్ లైఫ్, అనగా కరువులకు, వరదలకు ప్రజలు ఏ విధంగా ప్రభావితమయ్యారో పెద్దవాళ్ళ నుండి సమాచారాన్ని సేకరించండి. ఆన్సర్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ ఐ కలెక్టెడ్ ఫ్రమ్ అడల్ట్స్ ఆన్ హౌ పీపుల్ వర్ ఎఫెక్టెడ్ బై డ్రాట్స్ అండ్ ఫ్లడ్స్, అనగా కరువులకు, వరదలకు ప్రజలు ఏ విధంగా ప్రభావితమయ్యారో పెద్దవాళ్ళ నుండి నేను సేకరించిన సమాచారం. When floods comes, it causes damage to lives, properties and crops. Cattle herds can washes away. అనగా వరదలు వచ్చినప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంటలు, పశువులు, గుడిసెలు కొట్టుకుపోతాయి. ది వాటర్ గెట్స్ పొల్యూటెడ్, అనగా నీరు కలుషితమవుతుంది. మెనీ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఆర్ కంటాజియస్. ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ టు రికవర్ ఫ్రమ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఫ్లడ్, అనగా అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వరద ప్రభావం నుండి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. నెక్స్ట్ డ్రాట్స్ అక్కర్స్ వెన్ దెర్ ఈజ్ ఏ వెరీ లిటిల్ ఆర్ నో రెయిన్, అనగా వర్షాలు పడకపోవడం వలన కరువులు సంభవిస్తాయి. డ్యూ టు ల్యాక్ ఆఫ్ వాటర్ ఇన్ దట్ టైమ్ ఫార్మ్స్ విల్ బికమ్ నాన్ కల్టివబుల్, అనగా ఆ సమయంలో నీరు లేక పొలాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉండవు. పీపుల్ మైగ్రేట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రజలు ఉపాధి లేక వలసపోతారు. Due to no water to drink, people, cattle and birds will suffer and lose their lives. తాగడానికి నీరు లేక పశువులు, మనుషులు, పక్షులు ఇబ్బంది పడడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, మేక్ ఏ పోస్టర్ ఆన్ హౌ టు సేవ్ వాటర్ అండ్ డిస్ప్లే ఇట్ ఇన్ యువర్ క్లాస్. నీటిని ఎలా పొదుపు చేస్తారో పోస్టర్ని తయారు చేసి మీ తరగతి గదిలో ప్రదర్శించండి. ఈ విధంగా ఒక పోస్టర్ తయారు చేసి అతికించాలి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, రైట్ స్లోగన్స్ ఆన్ కంట్రోలింగ్ ద పొల్యూషన్ ఆఫ్ రివర్స్. నదుల కాలుష్యం నివారణపై నినాదాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ పొల్యూట్ రివర్స్, డోంట్ ఇన్ఫెక్ట్ ఆర్గానిజమ్స్ విత్ డిసీజెస్. నదులను కాలుష్యం చేయవద్దు, జీవులను వ్యాధుల మయం చేయవద్దు. నెక్స్ట్ సెకండ్, లెట్ us బీ క్లీన్, కీప్ ద రివర్స్ క్లీన్. మనం స్వచ్ఛంగా ఉందాం, నదులను స్వచ్ఛంగా ఉంచుదాం. ఇంతటితో EVS 6th చాప్టర్ అనగా 6th లెసన్ ఎవ్రీ డ్రాప్ ఈజ్ ప్రీషియస్ లెసన్ యొక్క వర్క్ బుక్లోని వర్క్ షీట్స్ 6 నుంచి 9 వరకు తెలుసుకున్నాం. నెక్స్ట్ మిగిలిన లెసన్స్ యొక్క వర్క్ బుక్లోని వర్క్ షీట్స్ ముందుగానే రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.